ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ డిపోలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించిన లీజులు రద్దు చేయిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీకి చెందిన విలువైన భూమిని గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చట్టానికి విరుద్ధంగా లీజు తీసుకున్న స్థలాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ సుధాకర్ను లీజు ఒప్పందంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు దామచర్ల ఆదేశించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎన్నికల ముందు బయటికి రాకుండా ఆ రోజు అధికార మతంతో అధికారుల్ని బెదిరించి టెండర్లు పిలవకుండానే పిలిచామని చెప్పి ఈరోజు ఆర్టీసీ స్థలాలు ఈ విధంగా అతి తక్కువ ధరకి కోడ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు అంటే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా వాళ్ళు అక్రమ సంపాదన చేశారో అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అక్రమంగా సంపాదించాలంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో ప్రభుత్వానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు భూ కబ్జాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కలిసి ఉందా దాంట్లో చెప్పేసేయండి. ఎక్కడెక్కడ ఇలాంటి అక్రమంగా ఎవరెవరుని బెదిరించి దౌర్జన్యంగా ఈ విధంగా కబ్జాలు చేశారో అవన్నిటిని కూడా వెలికి తీస్తాము, బయటికి తెస్తాము. ఇక మీదట ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులకు కానీ ఎటువంటి అన్యాకృతం జరగకుండా కబ్జాలు జరగకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నామని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తుంది.